2024-25 లయన్స్ సంవత్సరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి క్లబ్ ఆఫీసర్ల యొక్క శిక్షణ శిబిరం ఏలూరు గ్రీన్ సిటీలో గల లయన్స్ భవనం నందు లయన్స్ జిల్లా 316G గ్లోబల్ లీడర్షిప్ ట్రైనింగ్ కు నందుల సీతారామరావు అధ్యక్షతన వహించారు. ముందుగా లయన్స్ సంస్థ పితామహులు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ గట్టి మాణిక్యాలరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు జులై నెల నుంచి కాబోయే క్లబ్ నాయకులైన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి అడ్మినిస్ట్రేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లయన్స్ నాయకులతో ఉత్తమ సేవ అందించాలి, సమాజంలో ఎదగాలి అనే భావనతో సేవతో ఎదగండి అనే నానుడిని ఎంచుకొని చక్కటి లీడర్లను తయారు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు. విశిష్ట అతిథి మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ లయన్స్ సేవలను ప్రతి పల్లెటూరికి ప్రతి సామాన్యుడికి చేరేలా విస్తరింపచేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను లయన్స్ సేవ కోఆర్డినేటర్లు సహకరించి సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ పాపారావు నాయుడు, ఫ్యాకల్టీ మరియు పూర్వపు జిల్లా గవర్నర్లు డాక్టర్ బి విజయభాస్కర్ రెడ్డి, వి మురళీమోహన్ రావు, జిల్లా నాయకులు ఎం శ్రీహరి, వి రామారావు, వి సత్యస్వరూపు, ఎల్ వెంకటేశ్వరరావు, వివి స్వామి మొదలైన వారు పాల్గొన్నారు. రీజియన్ 1 and 2 మన ఏలూరులో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మన అక్కడ సీతారామారావు గారు జేఎల్టీ కోఆర్డినేటర్, సీతారామారావు గారు జేఎల్టీ కోఆర్డినేటర్, అలాగే రీజియన్ 1 చైర్మన్ కృష్ణమోహన్ గారు, రీజియన్ 2 చైర్మన్ రత్న కుమార్ గారు, ముగ్గురు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ ఏదైనా ట్రైనింగ్ ద్వారా సమాజంలో అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ సేవలు చేయడానికి ఉద్దేశంతో మేము కూడా మా సేవా కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముందు కొంతవరకు లీడర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి హౌ టు డూ సర్వీస్ అనేది నేర్పితే నేర్పిన దాని మీద వాళ్ళు సర్వీస్ బాగా చేయగలరు. లైన్స్ అందించుకుంటాం. ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు లైన్ నందుల సీతారామరావు, పాలకులు లయన్స్ క్లబ్. నాకు జిల్లా గవర్నర్ గారు 24-25 సంవత్సరానికి నేను గ్యాట్ డిస్ట్రిక్ట్ లీడర్షిప్ కోఆర్డినేటర్ గా ఇచ్చారు, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ గ్యాట్ లీడర్షిప్ కోఆర్డినేటర్ పని ముఖ్యంగా ఏమిటి అంటే నాయకత్వ లక్షణాలన్నీ కూడా మన లైన్ మెంబర్లకి, అలాగే ప్రెసిడెంట్కి, ఆర్సీకి, జెడ్సీస్కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఉత్తేజపరిచి సేవలో ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పారు. దాంట్లో భాగంగా మొన్న యానాంలో లెర్న్ టు గ్రో నెంబర్ 1 అనేటువంటిది ఆర్సీఎస్ కి, అంటే రీజనల్ చైర్పర్సన్ కి, జోన్ చైర్పర్సన్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఏర్పాటు చేశాం యానాం రిసార్ట్స్ లో. చాలా బాగా జరిగింది, చాలా మంది వచ్చారు, అంతా కూడా బాగా జరిగింది. ఈ రోజున లెర్న్ టు గ్రో 2 సిరీస్ లో ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, ట్రెజరర్స్ కి, అదర్ క్లబ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. సో దాని నిమిత్తం మొత్తం మన యొక్క జిల్లాలో 69 క్లబ్లు ఉన్నాయి. రీజియన్ 1, రీజియన్ 2 లో 29 క్లబ్లు ఉన్నాయి. ఆ రీజియన్ 1, రీజియన్ 2 కి ఏలూరులో ఈ రోజున 26వ తారీఖు మేని ఈ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా వాళ్ళకి ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు తెలియజేయాలని ఉద్దేశంతో ఫ్యాకల్టీని, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ని, అలాగే మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ వంక రవీంద్ర గారిని, అలాగే డాక్టర్ పంకజాక్షన్ గారిని మోడరేటర్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్ గాను, అలాగే జిల్లా గట్టి మాణిక్యాలరావు గారిని ఇనాగరేటర్ గాను, ఈ యొక్క పిహెచ్డి